గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, గత 4-5 నెలలుగా మార్కెట్లు మంచి బుల్లిష్లో ఉన్నవి. దళాల్ స్ట్రీట్ అంతా కలకల్లాడుతుంది, సందడిగా ఉంది. అండ్ ఏ రోజుకి ఆ రోజు కొత్త డీమ్యాట్ అకౌంట్లు కూడా పెరుగుతూనే ఉన్నాయి. అయితే మార్కెట్ బాగా ఫ్లరిష్లో ఉందని, మార్కెట్ బాగా కలకల్లాడుతుందని కొత్త వాళ్ళు అట్రాక్ట్ అయ్యి మార్కెట్లోకి వచ్చి ఆలోచన చేస్తుంటారు. మరి కొత్తగా మార్కెట్లోకి రావాలి అనుకున్న వాళ్ళకి మీరు ఎటువంటి మార్కెట్ స్ట్రాటజీస్ని తెలియచేద్దాం అనుకుంటున్నారు? సో ఫస్ట్గా ఇప్పుడు మీరే అన్నారు, మార్కెట్ కలకలలాడుతున్నప్పుడే కొత్త డీమ్యాట్ అకౌంట్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే డబ్బులు వస్తుంటాయో అప్పుడే సహజంగా జనాలు అట్రాక్ట్ అవుతూ ఉంటారు. అవునవును. బై డిఫాల్ట్గా స్టాక్ మార్కెట్ అనగానే అందులో డబ్బులు పోతాయి, పోతూ ఉంటాయి అనే ఒపీనియన్ ఉన్న జనాలే డబ్బులు వస్తున్నాయి అనగానే సడన్ ఇంట్రెస్ట్ అనేది చూపించడం మొదలు పెడుతూ ఉంటారు. మార్కెట్స్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, బాగా పెరిగిపోయి ఉన్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడైతే మనకి స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సెక్టార్స్ అయితే 40-60%, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మనకి దాదాపు ఈ రేంజ్లో ర్యాలీ జరిగిపోయాయి ఆల్రెడీ కూడా. ఇటువంటి టైంలో తీసుకొచ్చి ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెడితే మీరు అనుకున్న సో కాల్డ్ ఇప్పుడు దాకా మీరు న్యూస్లో ఆర్టికల్స్లో చదివిన ఆ 40-60% రిటర్న్స్ అయితే ఇప్పుడు రావడానికి అయితే మీకు ప్రాబబిలిటీ చాలా తక్కువగా ఉంది. మేబీ అంత స్పీడ్గా కూడా రాకపోవచ్చు. మేబీ మీకు అప్పర్ లిమిట్ ఉంటే హార్డ్లీ ఒక 10-15% మాత్రమే గ్రోత్ ప్రాబబిలిటీ ఇందులో ఉండొచ్చు. అండ్ అదేవిధంగా లార్జ్ క్యాప్స్లో కొంత స్పేస్ ఉంది, అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో అయితే యాజ్ ఆఫ్ నౌ ర్యాలీ అయితే జరిగిపోయి ఉంది. బట్ ఇందులో సార్ మనకి 3 రకాల ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి కన్జర్వేటివ్ ఇన్వెస్టర్, సెమీ అగ్రెసివ్ అండ్ అగ్రెసివ్ ఇన్వెస్టర్స్. 3 రకాల అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ ఉంటూ ఉంటారు. ఈ 3 రకాల ఇన్వెస్టర్స్ కొత్త వాళ్ళే అయినప్పటికీ కూడా ఈ 3 రకాల ఇన్వెస్టర్స్ కూడా డైరెక్ట్గా వచ్చేసి ఏ స్టాక్ని కూడా కొనకూడదు, డైరెక్ట్ ఎటువంటి పరిస్థితుల్లో స్టాక్స్ని కొనకూడదు అనుకుంటాం. పెద్ద స్టాక్స్ని కొంటున్నాం, రిలయన్స్, టాటా, పెద్ద గ్రూప్స్ని కొంటున్నాం, ఏమీ కాదు అని. మహా కంపెనీలే దివాలా తీసిన కండిషన్స్ ఈ మార్కెట్ చరిత్రలో ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఫోర్డ్ కంపెనీ ప్రపంచాన్ని ఏలింది ఆటోమొబైల్ సెక్టార్లో, ఇప్పుడు కనుమరుగైపోయింది. అసలు ఇండియాలో అయితే అసలు ఇట్లా షోరూమ్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ కూడా దిక్కులేని పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఇట్లాంటి పెద్ద కంపెనీసే మాయమైపోతూ ఉంటాయి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. సో మనం ఒక కంపెనీని నమ్ముకోవడం కంటే కూడా బెటర్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా న్యూబీస్ అయితే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవడం అనేది ఉత్తమమైన స్ట్రాటజీ. మీరు అనుకుంటూ ఉండొచ్చు, మీరు స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మాకు లైక్ 17, 18, 19, 20% రిటర్న్స్ వస్తూ ఉంటాయి, మేము ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఏమొస్తాయి మ్యూచువల్ ఫండ్స్లో అని. ఇదే భ్రమండి. మనం కరెక్ట్గా మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రైట్ టైంలో చేసుకుంటూ పోతూ ఉంటే అండ్ రైట్ పద్ధతుల్లో చేసుకుంటూ పోతూ ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయే పద్ధతిలో చేసుకుంటూ పోతూ ఉంటే వీటిల్లో కూడా మనకి యావరేజ్గా 17-20% మధ్యలో రిటర్న్స్ జనరేట్ చేయడానికి ప్రాబబిలిటీ ఉంది విత్ ఇన్ లాంగ్ టర్మ్. ఇమీడియట్గా రేపు కాదు, విత్ ఇన్ లాంగ్ టర్మ్లో మనకు ఆ ప్రాబబిలిటీ అయితే ఉంది. సో పర్టికులర్ కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కేటగిరీలోకి వద్దాం. కన్జర్వేటివ్ అని అంటే ఎక్కువ డబ్బులు నాకు పోకూడదు, నాకు స్లోగా డబ్బులు వచ్చినా పర్లేదు అనుకునే మైండ్ సెట్ గురించి నేను మాట్లాడుతున్నాను. నా డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అని. సో బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలో, పర్టికులర్గా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కేటగిరీలోకి వచ్చేసరికి అందరికీ తెలిసింది ఈక్విటీ ఒకటే. ఈక్విటీతో పాటుగా డెప్ట్ బేస్డ్ ఫండ్స్లో కూడా మనం ఫండ్స్ని ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అదే పర్టికులర్గా ఈ కన్జర్వేటివ్ కేటగిరీ వాళ్ళు అయితే మాత్రం 60-70% వరకు కూడా 60-70% డెప్ట్ ఫండ్స్లో మెయింటైన్ చేస్తూ అనదర్ 40-30% మాత్రమే ఈక్విటీలో మెయింటైన్ చేయాలి. వీళ్ళు డైరెక్ట్గా డబ్బులు మొత్తం తీసుకెళ్ళి ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి నేను కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ని అని ఒక పేరుని తగిలించుకుంటే మీరు కన్జర్వేటివ్ కాదు. కన్జర్వేటివ్ అంటే ఈ రెండింటిని ఈ ప్రపోర్షన్స్ తోటి మెయింటైన్ చేస్తూ ఉండాలి. నాకేం రిటర్న్ వస్తుందిలే కంగారు పడాల్సిన అవసరం లేదు. డెప్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్ కూడా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో 7% యావరేజ్గా సిఏజీఆర్ని జనరేట్ చేస్తుంది. అంటే యావరేజ్గా ఒక బ్యాంక్ ఎఫ్డీ లాగా ఇస్తూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఈక్విటీ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ మీరు మిడ్ క్యాప్ తీసుకున్నా కానీ యావరేజ్గా ఒక 15-17% మధ్యలో అయితే జనరేట్ చేస్తుంది. సో మీకు బోత్ క్లబ్బింగ్ టుగెదర్ మీకైతే 10-11% అయితే ఎటు పోదు. ఇది కన్జర్వేటివ్కి. అదే సెమీ అగ్రెసివ్ క్యాండిడేట్స్లోకి వస్తే వాళ్ళు 50% హైబ్రిడ్, 50% డెప్ట్, 50% ఈక్విటీలో మెయింటైన్ చేయాలి. అంటే ఒక కంప్లీట్ హైబ్రిడ్ సిస్టమ్. 50% డెప్ట్ ఫండ్స్లో 50% ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. మేబీ అది 40-50 రేషియో మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఇందులో 40 ఉంటే ఈక్విటీలో 60, ఇందులో 40 ఉంటే డెప్ట్లో ఈ రేషియోస్లో మెయింటైన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ యాక్చువల్గా అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా మీ ఫుల్ అగ్రెసివ్ అని చెప్పేసి ఎక్కడ పడితే స్టాక్స్ కూడా వేస్తూ ఉంటారు. పెన్నీ స్టాక్స్, ఆ స్టాక్స్, ఈ స్టాక్స్ అని చెప్పేసి. రియల్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ ఎప్పుడూ కూడా డెప్ట్ ఫండ్స్లో మేజర్ ఫండ్స్ని మెయింటైన్ చేస్తూ ఎప్పుడైతే ఆపర్చునిటీ వస్తుందో అప్పుడు రిస్కీ బెట్ చేస్తూ ఉంటాడు.
నేను అగ్రెసివ్ ట్రేడర్ని, నేను అగ్రెసివ్ ఇన్వెస్టర్ని, నాకు డబ్బులు బాగా రావాలి అని అంటే మీరు అనుకుంటే అయిపోరు. దానికి ఒక పద్ధతి ఉంది. మీ డబ్బులు ఉన్నాయి కదా డిమాట్ అకౌంట్లో అని చెప్పేసి మీరు డైరెక్ట్గా తీసుకెళ్ళిపోయి స్టాక్స్ కొంటే మీరు ఎట్లా అగ్రెసివ్ ట్రేడర్ అవుతారు? మీరు ఎట్లా అగ్రెసివ్ ఇన్వెస్టర్ అవుతారు? అగ్రెసివ్ ఇన్వెస్టర్ టైం కోసం వెయిట్ చేస్తాడు. వచ్చినప్పుడు విత్ ఇన్ నో థాట్ పెట్టేస్తాడు, ముందు పిక్ చేస్తాడు, అవి కరెక్ట్గా పాయింట్కి వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. ఆ పాయింట్కి వచ్చినప్పుడు ఈ విల్ టేక్ ద ఎంట్రీ. అప్పటి వరకు కూడా ఆయన ఫండ్స్ అన్ని ఈ ఎక్కువ డెప్ట్ ఫండ్స్లో మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఖాళీగా ఉండకుండా బేసిక్ రిటర్న్ జనరేట్ చేస్తూ ఉంటాయి డెప్ట్స్. ఆపర్చునిటీ దొరికిన వెంటనే మనకి 2021 ఆఫ్టర్ కోవిడ్ ర్యాలీ 2021, 2022 మార్కెట్స్ అంతా కూడా మనకి బేసిక్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. 1600, 1500 ఆ లెవెల్స్లోకి వెళ్ళిపోయాయి. అప్పుడు రియల్ అగ్రెసివ్ ఇన్వెస్టర్ అనేవాడు ఎంటర్ అవుతాడు. అప్పటిదాకా ఎంటర్ కాడు. ప్రతి ఒక్కళ్ళు అన్నీ నాకు తెలుసు అని అనుకోవడం కంటే కూడా ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని ఫాలో అవ్వాలి. ఓపిక, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ లేనివాడు మార్కెట్కి పనికిరాడు. మార్కెట్కి ఏంటి సార్ అసలు ఏ ఇన్వెస్ట్మెంట్కి పనికిరాడు. నేను ల్యాండ్ కొన్నా, అది పెరగట్లే, ఇది పిచ్చి ఏరియా, పిచ్చి ల్యాండ్ కానీ మీరు అమ్మేసుకుంటూ పోతే మీ ల్యాండ్ ఎప్పుడు పెరుగుద్దండి? నేను బంగారం కొన్నా, బంగారం ఓపిక లేనివాడు ప్రతిదాన్ని పిచ్చిదేనే అంటాడు. ఓపిక ఉన్న వాడికి మాత్రమే లక్ష్మీదేవి వరుస్తుంది ఒక రకంగా చెప్పాలని అంటే. అది మీరు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, బంగారం కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఓపిక అనేది ముందు ఉండాలి. ఆ టైం వచ్చేదాకా మనం వెయిట్ చేసి అప్పుడు ఇన్వెస్ట్ చేయాలి. సార్ సింపుల్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఒక హ్యూజ్ రిటర్న్స్ జనరేట్ చేసే ప్రాబబిలిటీ ఉంటుంది. రీసెంట్గా ఒక పెద్ద ఏఎమ్స్కి సంబంధించిన CEO కూడా చెప్పారు, ఒక రియల్ CAGR మనం చూడాలి అని అంటే, అన్ని సెక్టార్స్ని అవుట్బీట్ చేయాలి అని అంటే మనం సెక్టర్ రొటేషన్ మనం కూడా చేయాలి. మార్కెట్ ఎప్పుడు సెక్టర్ రొటేషన్లో ఉంటూ ఉంటుంది. సో ఎప్పుడు ఈ మిడ్ క్యాప్, ఎప్పుడు స్మాల్ క్యాప్, ఎప్పుడు లార్జ్ క్యాప్ అన్న వాటిలో పెట్టుబడి కాకుండా ఈ థీమ్ బేస్డ్ అంటే మనకి IT బేస్డ్ సెక్టర్, IT సెక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఫార్మా సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్. సార్ ఇన్ఫ్యాక్ట్ IT సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఈక్వలెంట్గా ఉంటాయి. ఎప్పుడు ఆటో సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మన మిడ్ క్యాప్ ఈక్వల్గా వస్తాయి. అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఇన్ఫ్రా రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి మిడ్ క్యాప్ ఈక్వలెంట్గా వస్తున్నాయి. ఇవన్నీ ఎవరికి తెలియదు. అందరికీ మ్యూచువల్ ఫండ్ అంటే మిడ్, స్మాల్, లార్జ్ 3 మాత్రమే తెలుసు, లేదా మిడ్ అండ్ స్మాల్ కాంబినేషన్, స్మాల్ అండ్ మిడ్ కాంబినేషన్. సార్ తెలియనప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్, మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్, CFPs అందరూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే 1% గురించి కకృతి చేయకండి. మీకు పోగొట్టుకుంటే రూపాయి పోగొట్టుకుంటారు, వస్తే వాళ్ళు మీకు ₹2 జనరేట్ చేస్తారు. పోయే చిన్నదాని గురించి చూస్తారు, కానీ మీకు తెలియదు కదా ఇవన్నీ. మీకు ఎట్లా ట్రాక్ చేయాలి, ఏ సెక్టర్ ఏ టైంలో అండర్ పర్ఫార్మెన్స్ ఉంది, ఏ సెక్టర్లో రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ అనే విషయాలు మీకు తెలియదు. దే విల్ హెల్ప్ యూ అవుట్. CFPs విల్ హెల్ప్ యూ అవుట్. వీళ్ళందరూ పనే అది కాబట్టి వాళ్ళు మీకు సహాయం చేస్తారు. మీరు కట్టే రూపాయి అనే దాన్ని వదిలేస్తే వాళ్ళు మీకు ₹2 ఇచ్చే అవకాశం చేస్తారు. సార్ మన మార్కెట్లో యావరేజ్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ మాక్సిమం నాకు తెలుసు 15% మీరు జనరేట్ చేయలేదు సార్. మార్కెట్లో మనకు 100 న్యూస్లు వస్తాయి, 20% CAGR. ఎంతమంది ఓపిక ఉన్నారండి? ఎవరికి ఉందంత ఓపిక? అప్పుడు అదేదో ఉంది మన నిప్పాన్ 94-95లో నిప్పాన్ స్మాల్ ల్యాక్, అది ఆల్మోస్ట్ 2021-22కి 2 కోట్లకి ఏమో వచ్చింది. అవును. బట్ ఎంతమంది వెయిట్ చేస్తుంటారు? 25-26 సంవత్సరాలు. ఇన్ని సంవత్సరాలు దాని అడ్వాంటేజ్ ఎవరు తీసుకుని ఉంటారు? ఈ రోజుకి కూడా దాని యావరేజ్ CAGR 21-22% ఉంది సార్. నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ రిస్క్ లేకుండా, ఏ పని చేయకుండా అంత CAGR ఇచ్చినటువంటి ఫండ్ ఏదైనా ఉందంటే అది నిప్పానే. అంతకు మించింది ఇంకోటి లేదు. జస్ట్ ఎగ్జాంపుల్ గా మాత్రమే మాట్లాడుకో, అది పెట్టమని కాదు. ఎందుకంటే దీంట్లో ఇది ఇన్వెస్ట్ చేయమను చెప్పడం మా ఉద్దేశం కాదు. అంటే ఒక లాంగ్ రన్ లో వెయిట్ చేస్తే, ఒక లాంగ్ టర్మ్ లో వెయిట్ చేస్తే CAGR అనేది ఏ విధంగా పెరుగుతుంది అన్న పర్స్పెక్టివ్ లో మాత్రమే దీని గురించి ప్రస్తావించడం అనేది. ఇది మా రికమెండేషన్ అయితే కాదు. దయచేసి ప్రేక్షకులు మరొకసారి గమనించగలరు. రైట్ రేవంత్ సార్. ఇప్పుడు మనకి డెప్ట్ ఫండ్స్ కి సంబంధించి చెప్పాను. నేను ఎంతో మంది ఇన్వెస్టర్స్ తోటి మాట్లాడినా కానీ మీ డెప్ట్ ఫండ్ ఎంత మెయింటైన్ చేస్తున్నారు పర్సెంటేజ్ అని అడిగితే 0. ఇన్ఫాక్ట్ నేను ఎంతమందితో మాట్లాడినా అందరూ కూడా డెప్ట్లో అసలు నాకు ఏమీ లేవు అని చెప్తున్నారు. ఉన్నదంతా ఈక్విటీనే. సార్ రియల్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా డెప్ట్లో ఫండ్స్ని రెడీగా పెట్టుకుంటాడు. డెప్ట్లో పెట్టుకోవడం వెనకాల ఉద్దేశం సేఫ్ అండ్ సెక్యూర్ చేయటం కాదు, ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేయటం. మార్కెట్ ఎంత బుల్ రన్లో ఉన్నా ఆపర్చునిటీస్ ఇచ్చే సెక్టార్స్ ఉంటాయి. ఇప్పుడు బుల్ రన్లో ఉంది, కానీ ఇప్పటిదాకా IT సెక్టర్ ఇంకా బుల్ రన్లో జాయిన్ కాలేదే. బుల్ రన్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. రీసెంట్ ఫ్యూ డేస్ నుంచి బుల్ రన్లోకి ఇప్పుడు మనకు IT సెక్టర్ వచ్చింది. అంటే నిన్నటి వరకు కూడా నీకు ఇంకా IT సెక్టర్ ఆపర్చునిటీ ఇస్తూనే ఉంది. అంటే నీ దగ్గర నీకు రిజర్వ్ క్యాష్ లేకపోతే అట్లాంటి వాటిని ఎలా క్యాప్చర్ చేస్తాం? ఎప్పుడైతే అవి టాప్ లెవెల్కి వెళ్ళిపోతాయో ఆ ఫండ్స్ని అక్కడ ప్రాఫిట్ బుక్ చేసేసుకొని మనం డెప్ట్లోకి మళ్ళీ రీబ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. మన ఫండ్స్ని ఎప్పుడూ కూడా డెప్ట్లో పెట్టుకోవడానికి మొహమాట పడద్దు. డెప్ట్లో రిటర్న్స్ రావు కాదు. డెప్ట్లో ఉంటే ఫస్ట్ మార్కెట్ డ్రాడౌన్ ఏదైతే ఉంటుందో, హై లెవెల్స్కి వెళ్ళిన తర్వాత జరిగేటువంటి కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్స్ నుంచి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాయి.
ఇవి ఒక రకంగా మీకు బ్యాలెన్స్ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడానికి ఎప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఒక మంచి ఆపర్చునిటీ దొరికినప్పుడు ఎంట్రీ తీసుకోవడానికి ఉపయోగపడే ఫండ్స్గా పనిచేస్తూ ఉంటాయి. డెప్ట్ ఫండ్ షుడ్ బి ఆల్వేస్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఇన్వెస్టర్. నాకు తెలిసి దీని గురించి చాలామంది సజెస్ట్ కూడా చేసి ఉంటారు, డెప్ట్ ఫండ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని. డెప్ట్ ఫండ్స్ అనేవి లేకపోతే మన దగ్గర రిజర్వ్ క్యాష్ లేనట్టే ఇన్వెస్ట్మెంట్స్కి. అవి బ్యాంక్ ఎఫ్డీ లాగా అనుకొని వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ అండి.